శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి మార్చి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మకరంలో కుజుడు, శుక్రుడు దీని యొక్క ప్రభావం కనిపిస్తోంది. ద్వితీయంలో రవి, శని, బుధుడు యొక్క ప్రభావము, తృతీయంలో రాహు యొక్క ప్రభావం, చతుర్థంలో బృహస్పతి, అలాగే భాగ్యస్థానంలో కేతు. సో ఇది ఇలా ఉంటుంది. కానీ మకరంలో కుజుడు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, ఏనాడు శని ప్రభావం ఉంది. సో ఈ కుజుడు అగ్నితత్వం గలవాడు మకరంలో ఉన్నాడు. షార్ట్ టెంపర్ ఉంటుంది, అనవసరంగా స్పాంటేనియస్ రియాక్ట్ అవ్వడం ఉంటుంది. ఆ రియాక్షన్ లాభం ఉండదు, బట్ ఏంటంటే రియాక్షన్ వల్ల నష్టం అయ్యే అవకాశం ఉంది, బర్న్ అయ్యే అవకాశం ఉంది. ఒక మంచికి వెళ్ళినప్పుడు కూడా ఈ రియాక్షన్ వల్ల చెడు అయ్యే అవకాశం ఉంది. మిమ్మల్ని ఐడెంటిఫై చేయడంలో చెడుగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇదంతా మకర రాశిలో కుజుడు ఉన్నంతకాలం ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. శుక్రుడు కూడా అక్కడ ఉన్నాడు, యోగించే శుక్రుడు కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి శుక్ర బలం కొంత తగ్గుతుంది. కాబట్టి కంఫర్ట్ జోన్లో మీ యోగాలన్నీ కనిపించకపోవచ్చు. సో ఆర్థిక బలానికి ముందు వెళ్తున్నప్పుడు ఉద్యోగరీత్యా చేసే కొత్త ప్రయత్నాలు ఏమి చేయకండి, న్యూట్రల్గానే ఉండండి. అలా కొత్త వ్యాపారాలకు అనుకూలంగా మాత్రం లేదు. సో ఉన్న వ్యాపారం నడుపుకుంటూ జాగ్రత్తగా వెళ్ళగలిగితే చాలా బాగుంటుంది. అలా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం కూడా న్యూట్రల్గా ఉంచండి. విద్యార్థులకు విదేశాలు పంపించాలనుకున్న విద్యార్థులు మాత్రం ప్రస్తుతానికి కుజుడు అక్కడ ఉన్నంతకాలం ఆపండి. ఎందుకంటే మీరు ఎక్కడైతే పంపిద్దాం అనుకుంటున్నారో ఈ కుజుడు అగ్నితత్వం వల్ల తీసుకుంటున్న నిర్ణయాల్లోనే కొంత బలహీనత ఉంటుంది. అది బర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఆ యూనివర్సిటీలో మీరు డబ్బులు కనిపెడతారు, తర్వాత యూనివర్సిటీలో రిప్లై రాకపోవచ్చు, లేదా ఆ యూనివర్సిటీ ఫేక్ యూనివర్సిటీ అవ్వచ్చు, ఇలా రకరకాలుగా డబ్బులు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు విదేశాలు చదివించాలనుకున్న ఈ 15 రోజులు కుజుడు మకరంలో ఉన్నసేపు ప్రశాంతంగా ఉండండి. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలని ఎవరో డబ్బులు కడితే మేము విదేశాలు ఉద్యోగాలు ఇప్పిస్తాము అనే దాంట్లో కూడా ఈ 15 రోజులు న్యూట్రల్గా ఉండండి, ప్రయత్నాలు చేయకండి. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా న్యూట్రల్గా ఉంచండి, ఎక్కువ గట్టి ప్రయత్నం చేయకండి. ట్రేడింగ్లో కూడా పాల్గొనకండి, నష్టం జరిగే అవకాశాలు కొంచెం ఎక్కువ పాలు కనబడుతుంది. కాబట్టి ఓకే. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు ఎటువంటి అనారోగ్య పరిస్థితి కనబడదు, కానీ పూర్వాశ్రమంలో ఉన్న రోగాలే వాటిని ట్రీట్మెంట్ తీసుకోవడం తప్ప కొత్తగా ఏం వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. స్ట్రెస్ లెవెల్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. భాగ్యంలో కేతు ఉన్నాడు కాబట్టి కేతు అధిష్టానాన్ని గణపతి మంత్రాన్ని చేయండి. చేసుకోవడం వల్ల కొంచెం మెడిటేషను, ఈ మంత్రము సాధన చేసుకోవడం వల్ల ఏళ్ళనాడు శని యొక్క ప్రభావము, లగ్నంలో కుజుడు యొక్క ప్రభావం మన మీద పడకుండా ఉంటుంది. గణపతిని కూడా మనకు ఒక కుజుడు యొక్క తత్వంగా మనం భావిస్తుంటాం కాబట్టి ఎప్పుడైతే గణపతి మంత్రం చేయడం కానీ, గణపతి మంత్రానికి సాధన చేస్తూ అభిషేకం చేసుకుని ఆ తీర్థాన్ని తీసుకోవడం కానీ ప్రయత్నం చేయగలిగితే రాశిలో ఉన్న కుజుడి అగ్నితత్వం కొంతవరకు బలహీనపడుతుంది. అలా భాగ్యంలో ఉన్న కేతు యొక్క అధిష్టానం దేవత కూడా గణపతి కాబట్టి భాగ్యస్థానం, అదృష్టాన్ని మీకు మళ్ళీ అనుకూలంగా జరిగే అవకాశం ఉంటుంది. ఇటువంటి ప్రయత్నం చేయండి, నష్టపోకుండా జీవితంలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది 15 రోజుల్లో. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా రీఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉన్నదాన్ని మెయింటైన్ చేయడం ప్రయత్నం చేయండి. అలాగే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, అలాగే యాక్టర్స్ కూడాను నడుస్తున్న ఫిలింని ఎలా కరెక్షన్ చేయాలి, మళ్ళీ రీప్రొడ్యూస్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. కానీ ఆ పర్టికులర్ బిట్ 15 రోజుల్లో ఏమేమి చేస్తున్నారో వాటి మీద అబ్జర్వేషన్ చేయండి. చిన్న చిన్న మిస్టేక్స్ జరిగే అవకాశం ఉంది, దానివల్ల ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. మరి షూటింగ్ చేసేటప్పుడు కనబడ, కానీ రీల్ థియేటర్ మీకు వెళ్ళినప్పుడు కనబడే అవకాశం ఉంటుంది. అంచేది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి, చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి, కొంత బాగుంటుంది. ఇక మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు అభిషేకము, ఇందాక మనం చెప్పుకున్నట్టు గణపతి మంత్రము, అభిషేకం చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.